బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ వార్తల్లో ఉండాలి అని తరచూ ఏదో ఒక నాయకుడి మీద నోరు పారేసుకుంటుంటాడు బాల్కా సుమన్. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్టు తిట్టాడు బాల్కా సుమన్. కనీసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి చెప్పుతో కొట్టాలని ఉంది అని చెప్పు తీసి మరీ చూపించాడు బాల్కా సుమన్. అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కా సుమన్ ని చిత్తుగా ఓడించినా కానీ బాల్కా సుమన్ కు బుద్ధి రానట్లుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలి అని చెప్పు చూపిస్తూ బూతుల వర్షం కురిపించాడు బాల్కా సుమన్. కొన్ని కోట్ల మంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఆ కోట్ల మంది చెప్పులు తీసుకొని బాల్కా సుమన్ మీద అటాక్ చేస్తే ఎలా ఉంటుందో బాల్కా సుమన్ ఆలోచించాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన బాల్కా సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాలలోని ఐపీసీ 294B, 504, 506 సెక్షన్ల కింద బాల్కా సుమన్ మీద క్రిమినల్ కేసు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా బాల్కా సుమన్ ఓడిపోయినందుకే కాంగ్రెస్ పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికొచ్చినట్టు తిట్టుతూ రాజకీయ పబ్బం గడపడానికే బాల్కా సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఎటు రాజకీయంగా వెనుకబడిపోతానో, ఎలాంటి పదవి లేని కారణంగా బీఆర్ఎస్ పార్టీ నన్ను దూరం పెడుతుందనే భయంతో సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఏదైనా అవకాశాలు ఇస్తుంది, అప్పుడే రాజకీయంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనే కోరికతోటే బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఎన్నికలకు ముందు ఓటు దండుకోవడానికే నాగార్జున సాగర్ వద్ద గొడవ సృష్టించారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని బీర్ల ఐలయ్య అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చారకొండ వెంకటేష్ బాల్కా సుమన్ కి చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చెప్పు చూపించడం కాదు, నువ్వు తెలంగాణలో ఎక్కడ కనపడ్డా గానీ నిన్ను ప్రజలు చెప్పుతో కొడతారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చారకొండ వెంకటేష్. అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఈ విషయంపై స్పందించి బాల్కా సుమన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.